Welcome to our YouTube channel. Today's our topic is machine learning introduction. So let us see what is machine learning. Machine learning is a branch of artificial intelligence. అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క బ్రాంచ్. సో మెషిన్ లెర్నింగ్ ఏం చేస్తుందంటే ఇట్ లెర్న్ బై ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ డేటా. సో కంప్యూటర్స్ అనేది దానంతట అవే డేటా నుంచి నేర్చుకుంటాయి. సో మనం ఎలా అంటే ఇప్పుడు ఎస్పెషల్గా సమ్ ప్రోగ్రామ్స్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా సో డేటా నుండి అది లెర్న్ చేసుకొని డెసిషన్స్ అనేది తీసుకుంటుంది. సో వితౌట్ బీయింగ్ ఎక్స్ప్లిసిట్లీ ప్రోగ్రామ్డ్. ఇప్పుడు మనం ప్రతి పర్టికులర్ ఆన్సర్కి మనం ప్రోగ్రామ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, లేదంటే అడ్వైజెస్ ఆర్ సజెషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా సో ఇట్ లెర్న్ ఫ్రమ్ ప్రీవియస్ డేటా. లైక్ ఇప్పుడు మనం ఇంతకుముందు ఆల్గరిథమ్స్ ఇస్తాం ప్లస్ సమ్ ప్యాటర్న్స్. సో బిఫోర్ డేటాని బేస్ చేసుకొని ఈ మెషిన్ లెర్నింగ్ అనేది డెసిషన్స్ అనేది తీసుకుంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మెషిన్ లెర్నింగ్. Let us see what are the real examples of machine learning. Voice assistants. We have seen nowadays like Siri and Google Assistant. అంటే ఈ Siri and Google Assistants కి ఇప్పుడు మనం స్పెషల్గా ఎలాంటి ఇప్పుడు ఇది చెయ్యు అని చెప్పాం కదా. సపోజ్ ఇప్పుడు గో టు యూట్యూబ్, గో టు గూగుల్ అనగానే సిరి అనేది వెళ్ళిపోతుంది. సో ప్రీవియస్ డేటాని బేస్ చేసుకొని ఆర్ ఇట్ లెర్నింగ్ బై ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ డేటా. సో దాన్ని బేస్ చేసుకొని ఈ వాయిస్ అసిస్టెంట్స్ అనేది వర్క్ చేస్తున్నాయి. సో నెక్స్ట్ స్పామ్ డిటెక్షన్. ఇప్పుడు సపోజ్ ఈమెయిల్స్ ఉన్నాయి. సో సమ్ ఆఫ్ ఈమెయిల్స్ అనేది స్పామ్ ఆర్ నాట్ స్పామ్ అని మనం తెలుసుకోవడానికి సో అది డైరెక్ట్ డేటాని బేస్ చేసుకొని లైక్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా ఈమెయిల్లో. సో దాన్ని బేస్ చేసుకొని అది స్పామా నాట్ స్పామా అని చెప్తుంది. సో నెక్స్ట్ ఇమేజ్ రికగ్నైజేషన్. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సపోజ్ మనం ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే సో మనకి పీపుల్ అనేది ట్యాగ్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ ఫేస్ రికగ్నైజేషన్ లైక్ ఇమేజ్ రికగ్నైజేషన్ తీసుకొని మనకి ట్యాగ్ పీపుల్ని చేస్తుంది. సో దిస్ ఈజ్ మెషిన్ లెర్నింగ్. సో ఇక్కడ మనం ఏమైనా ఇస్తున్నామా? లేదు, బట్ ఇట్ లెర్నింగ్ బై ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ డేటా అండ్ మేకింగ్ డెసిషన్స్. నెక్స్ట్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అంటే ఎక్స్టర్నల్గా పర్సన్ ఉంటారా? ఉండరు, బట్ అందులో ఆల్రెడీ సెట్ చేసిన ప్రోగ్రామ్స్తోని లైక్ ఆల్రెడీ ప్రీవియస్ డేటా నుంచి లెర్న్ చేసి సో అది నావిగేట్ చేస్తుంది రోడ్ పైన. సో ఇప్పుడు ఒకవేళ దాని ముందర కారు ఉంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి లేదంటే రైట్ సైడ్ వెళ్ళాలి అనే డేటాని ఆల్రెడీ మనం ఆల్గరిథమ్ ప్యాటర్న్స్ ఆల్రెడీ మనం ఇంక్లూడ్ చేసి ఉంటాం. సో బేస్డ్ ఆన్ దట్ డేటా ఇట్ లెర్నింగ్ బై ఇట్ సెల్ఫ్ అండ్ మేకింగ్ డెసిషన్స్. సో దిస్ ఈజ్ అబౌట్ మెషిన్ లెర్నింగ్. So machine learning is a branch of artificial intelligence. It learns by itself from data without being explicitly programmed. So these are the real examples of machine learning. Thank you.